హలో గాయ్స్, నేను మీ గణేష్. వెల్కమ్ బ్యాక్ టు ఈ స్మార్ట్ హెల్త్ ఫ్యాక్ట్స్ ఛానల్. గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు బాగానే ఉన్నారని చెప్తారండి. కాకపోతే మీ మనసులో చాలా బాధ ఉంటుంది. అది హెల్త్ పరంగానా, ఫైనాన్షియల్ పరంగానా, స్టడీ పరంగానా, జాబ్స్ పరంగానా అని మీకు మాత్రమే తెలుసు. కానీ ఏది ఏమైనా సరే వాటి గురించి సఫర్ అవుతూ టైంకి ఫుడ్ తీసుకోకుండా, టైంకి నిద్రపోకుండా, సరిగ్గా వాటర్ తీసుకోకుండా మాత్రం ఉండకండి. ఎందుకంటే ఒక్కసారి హెల్త్ ఇష్యూ వచ్చిందంటే అది మనల్ని ఎంతలా సఫర్ చేస్తుంది అంటే అది మాటల్లో చెప్పలేం. కాబట్టి హెల్త్ ఇష్యూ రాకుండానే చూసుకోవాలి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే హెల్త్‌ని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది అంటుంటారు కదా! కాలం సమాధానం చెప్పదండి. మనమే సమాధానం చెప్పాలి. కాకపోతే హెల్త్‌ని మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. ఈ రోజుల్లో చూసినట్టయితే చిన్న, పెద్ద అనే తేడా లేకుండా బీపీ, షుగర్, థైరాయిడ్, హార్ట్ అటాక్, క్యాన్సర్, సైనసైటిస్, అసిడిటీ, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, కండరాల నొప్పి, నరాలలో ఒత్తిడి ఇలాంటివి చాలా చాలా రకాల జబ్బులు వస్తున్నాయి. వీటన్నిటికి కారణాలు ఏంటా అని ఆలోచిస్తుంటాం. కానీ పర్టిక్యులర్‌గా ఏమీ ఉండవండి. మనం రోజు చేసే అలవాట్లే, మనం రోజు చేసే పొరపాట్లే. అవి ఎలాంటివంటే అధికంగా మొబైల్ ఫోన్స్ వాడడం, ల్యాప్‌టాప్స్ వాడడం, టైంకి ఫుడ్ తీసుకోకపోవడం, సరిగ్గా వాటర్ తాగకపోవడం, సరిగ్గా నిద్రపోకపోవడం, ఇంకా జంక్ ఫుడ్‌ని, ఆయిల్ ఫుడ్‌ని ఎక్కువగా తీసుకోవడం, ఆల్కహాల్‌ని ఎక్కువగా తీసుకోవడం. ఇలాంటి రోజు చేసే పొరపాట్లే మన అనారోగ్యాలకి దారితీస్తాయండి. అయితే మనం ఇలాగే ఉందామా? మన అలవాట్లను ఇలాగే కొనసాగించుకుంటూ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఇలాగే సఫర్ అవుదామా? మనం ఇక మారలేమా? మనం అంత లేజీయా అండి? లేజీ కాదు. ఇన్నాళ్ళు మనకు తెలియకుండా తప్పు చేశాం. కొంతమంది తెలిసి కూడా చేస్తారు. ఓకే. తెలిసి చేసినా, తెలియక చేసినా మార్పు మాత్రం మనతోనే మొదలవ్వాలండి. కాబట్టి హెల్తీ ఫుడ్‌ని, హెల్తీ హ్యాబిట్స్‌ని అలవాటు చేసుకోవాలి. మనం హెల్తీగా ఉండాలంటే ఎలాంటి హ్యాబిట్స్‌ని అలవాటు చేసుకోవాలి? ల్యాప్‌టాప్స్‌ని, మొబైల్ ఫోన్స్‌ని తక్కువగా యూజ్ చేయాలి. వాటిని అధికంగా చూడడం వల్ల కంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఒకే భంగిమలో చూడడం వల్ల నడుము నొప్పి, మెడ నొప్పి, కీళ్ళ నొప్పులు లాంటివి వస్తూ ఉంటాయి. అంతేకాకుండా అవి విడుదల చేసే రేడియేషన్స్ వల్ల అనేక రకాల జబ్బులు వస్తుంటాయి. రెండవది ఫుడ్ అండి. టైంకి ఫుడ్ తీసుకోవాలి. అది ఎలాంటి ఫుడ్? బయట ఫుడ్‌ని అస్సలు తీసుకోవద్దు. హోమ్‌లీ ఫుడ్‌కి అలవాటు పడిపోవాలి. అప్పుడప్పుడు స్ప్రౌట్స్, ఫ్రూట్స్, నట్స్ లాంటివి తీసుకుంటూ ఉండాలి. బయట దొరికే జంక్ ఫుడ్‌ని, ఆయిల్ ఫుడ్‌ని, బేకరీ ఫుడ్‌ని, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, బిస్కిట్స్, చిప్స్ లాంటివి కంప్లీట్‌గా మానేసేయాలి. కంప్లీట్‌గా మానేయకపోయినా అప్పుడప్పుడు తీసుకున్నా పర్వాలేదండి. కాకపోతే ఎప్పుడు వాటిని తీసుకోకూడదు. థర్డ్ వన్ వచ్చేసి వాటర్ అండి. వాటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మన బాడీలో అధిక శాతం వాటరే ఉంటుంది. ఈ వాటర్ అనేది కీళ్ళను లూబ్రికేట్ చేయడానికి, మన బాడీలో ఆక్సిజన్ పంపించడానికి, కిడ్నీని ఫ్రెష్ చేయడానికి, ఇంకా అలర్జీస్‌ని రాకుండా చూసుకుంటుంది ఈ వాటర్. కాబట్టి వాటర్‌ని డైలీ మాక్సిమం 4 లీటర్స్ తాగాలి. ఫోర్త్ అనేది నిద్ర అండి. నిద్ర చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం రోజంతా కష్టపడుతున్నామంటే మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ కూడా కష్టపడుతున్నాయి అని అర్థం. కాబట్టి వాటికి రెస్ట్ ఇవ్వాలి. వాటికి రెస్ట్ ఇవ్వాలంటే మనం నిద్రపోవాలి. వాటికి మాక్సిమం 8 అవర్స్ నిద్ర ఇవ్వాలండి. అంటే మనం 8 అవర్స్ నిద్రపోవాలి. మనం ఇప్పుడు వాటికి రెస్ట్ ఇస్తేనే అవి రేపు మళ్ళీ పని చేస్తాయి. లేదంటే అవి ఎలా పని చేస్తాయండి? కాబట్టి వాటికి ఖచ్చితంగా రెస్ట్ ఇవ్వాలి. ఈరోజు మనం వాటికి రెస్ట్ ఇవ్వకపోతే రేపు ఏదో ఒక జబ్బు వస్తుంది. కాబట్టి మాక్సిమం 8 అవర్స్ వాటికి రెస్ట్ ఇవ్వాలి. అంటే ఖచ్చితంగా 8 అవర్స్ నిద్రపోవాలి. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎక్సర్‌సైజెస్, యోగా, ప్రాణాయామం అండి. మనం ఎక్సర్‌సైజెస్ చేయడం వల్ల బాడీ ఫిట్‌గా ఉంటుంది. ఇంకా యోగా చేయడం వల్ల నడుము నొప్పి, మెడ నొప్పి, కండరాల నొప్పి, నరాల్లో ఒత్తిడి ఇలాంటివి రాకుండా ఉంటాయి. ఇంకా ప్రాణాయామం చేయడం వల్ల మన రెస్పిరేటరీ సిస్టమ్ అనేది బాగా పనిచేస్తుంది. మన బాడీ అంతా ఆక్సిజన్ పంపిణీ జరుగుతుంది. కాబట్టి మనం ఇలాంటి హెల్తీ హ్యాబిట్స్‌ని అలవాటు చేసుకోవడం వల్ల మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఎప్పుడు హెల్తీగా ఉంటాం. కాబట్టి ఇలాంటి హెల్తీ హ్యాబిట్స్‌ని అలవాటు చేసుకోవాలి. ఇలాంటి హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్‌ని అలవాటు చేసుకోవాలి. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి. అలాంటి వీడియోస్ మీకోసం పోస్ట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో మంచి టాపిక్‌తో కలుద్దాం.